అందరికీ నమస్కారం అండి. దేవుడికి ఇష్టమైన పూలేంటో తెలుసుకుందాం. హైంస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం తపః పుష్పం, ధ్యాన పుష్పం తదైవ చ, సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. ఏ ప్రాణికి మానసికంగా బాధ కలిగించకుండా ఉండడమే దేవునికి సమర్పించే ప్రథమ పుష్పం హైంస పుష్పం. చేతులు, కాళ్ళు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవునికి అందించాల్సిన రెండో పుష్పం ఇంద్రియ నిగ్రహం. కష్టాల్లో, బాధలో ఉన్న వారి బాధను తొలగించడానికి చేసేదే దయ. ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం దయ. ఎవరైనా మనకి అపకారం చేసినా ఓర్పుతో సహించడమే క్షమ. ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం క్షమ. ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలుచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం. ఇది దేవునికి అందించే ఐదో పుష్పం ధ్యానం. మానసిక, శారీరక, వాచ నియమాలు ఉండడం తపస్సు. ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం తపస్సు. పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం. ఇది దేవునికి అర్పించాల్సిన ఏడవ పుష్పం జ్ఞానం. ఇతరులకు బాధ కలగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం. ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం సత్యం. విన్నారుగా ఫ్రెండ్స్. హైంస పుష్పం, ఇంద్రియ నిగ్రహం, దయ, క్షమ, ధ్యానం, తపస్సు, జ్ఞానం, సత్యం. ఈ 8 పుష్పాలంటే దేవునికి చాలా ప్రియమైన పుష్పాలు. కాబట్టి మనందరం కూడా ఈ 8 పుష్పాలను దేవునికి సమర్పించుకుందాం. శుభమస్తు. మురళీనాదమే నా జీవితం, మురిపాల కృష్ణ నీ నామస్మరణం, రాధా మనోహర గోపాల బాల, నీ పాద సేవలో నా జన్మధన్యం. మురళీనాదమే నా జీవితం, మురిపాల కృష్ణ నీ నామస్మరణం, రాధా మనోహర గోపాల బాల, నీ పాద సేవలో నా జన్మధన్యం. యమునా తీరం నీ లీలల సాక్షి, బృందావనం నీ ప్రేమకు నిలయం, నవ్వులో అమృతం చూపులో కరుణ, నీ ఉంటే చాలు నాకది వైకుంఠం. మురళీనాదం నా జీవితం, మురిపాల కృష్ణ నీ నామస్మరణం. గోవర్ధనగిరిని గోటితో ఎత్తిన గోపాలకృష్ణ దయామయుడా, గోవర్ధనగిరిని గోటితో ఎత్తిన గోపాలకృష్ణ దయామయుడా, గీతామృతాన్ని లోకానికి ఇచ్చిన జగద్గురువా నీవే శరణం. మురళీనాదమే నా జీవితం, మురిపాల కృష్ణ నీ నామస్మరణం, రాధా మనోహర గోపాల బాల, నీ పాద సేవలో నా జన్మధన్యం.